తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదండి. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతానని? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్. చాలా షార్ప్ బ్రెయిన్ ఇది, చాలా తెలివైన వాడివయ్యా. పాపం అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? నేనేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దలకే నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓహో, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్. నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? ఒరేయ్ శరభయ్య, ఆ చెప్పులు తీసి గడపవతల మారాయి. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ? చూడు మిస్టర్ చక్రవర్తి, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పులను తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటల్లుని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. am I correct? అంటే నేను వాటితో సమానం అంటారా? నోనో, నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడం లేదు, వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పుల్ని వెతుక్కుంటూ కాళ్ళొచ్చాయే తప్ప కాళ్ళను వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని గాని, ఎవరు ఎవరిని ముందుగా చూశారని గాని, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని గాని కాదు. నేను మాట్లాడేది ఒక్కటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి అని. సహజంగా ప్రేమకు స్థానాలంటూ ఉండవు. అది రోడ్ల మీద దొరుకుతుంది, పార్కుల్లోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్ లోనూ దొరుకుతుంది. కానీ పెళ్లికి స్థానాలంటూ ఉన్నాయి. అది కళ్యాణ మండపంలోనే జరగాలి, మాంగళ్య ధారణతోనే జరగాలి, మంత్రోచ్చాటనతో జరగాలి, మంది మార్పుల మధ్య జరగాలి. అక్కడ వస్తుంది స్థానాలు కూడా. యు క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్, ఐ గాట్ యువర్ పాయింట్ అండ్ ఐ గాట్ యువర్ మైండ్ ఆల్సో. మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు. పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడిని చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది. అదే మెడ దిగి కిందికొచ్చి మాట్లాడమని చూద్దాం, ఒక్క క్షణంలో చీల్చి చండాడబడుతుంది. అది స్థాన బలివి కానీ తన బలివి కాదు. ఏ స్థానము ఎప్పుడూ ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రేమ శాశ్వతం, దాని బంధం శాశ్వతం, దాని స్థానం శాశ్వతం. యు క్యాచ్ మై పాయింట్? ఆగండి డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉన్నామా? మధ్యలో నేనున్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఏమిటమ్మా ఇది? అదే, ఆయన నా స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ మా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో.
క్షమించండి. ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి గాని మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ గాని నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నా పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరము పెట్టకూడదు. ఆహా ఓహో ఆహా. Mr. Chakravarti, this is your appointment order. థ్యాంక్ యూ సార్. Congratulations. థ్యాంక్ యూ. డియర్ కళ్యాణి, నీవు నన్ను సాగనంపిన వేళా విశేషమేమో నేను గాయకుడిగా సెలెక్ట్ అయ్యాను. నేను పాడుతున్న మొదటి పాట రేపు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ఆహా ఓహో తెల్లవారే తెల్లవారే సూర్యుడొచ్చే వేళ ఏలేరా. తెల్లవారే తెల్లవారే సూర్యుడొచ్చే వేళ ఏలేరా. నువ్వు లేవనంటే మగత తీరదంటే సూర్యుడొచ్చి లేపుతాడు లేరా. ఆ సూర్యుడొచ్చి లేపుతాడు లేరా. తెల్లవారే తెల్లవారే వెన్నెలంతా ఆవిరాయే వేళ. తెల్లవారే తెల్లవారే వెన్నెలంతా ఆవిరాయే వేళ. నేను లేవనంటే కాదు కూడదంటే దబిల్లొచ్చి లేపుతోందిలేమ్మా. ఆ దబిల్లొచ్చి లేపుతోందిలేమ్మా. లోగిలంత ఇంటిలోన వాకిలంత చోటు చాలు. లోగిలంత ఇంటిలోన వాకిలంత చోటు చాలు. లోకులంతా చూడకుండా వాకిలేసి ఉంచు మేలు. వాకిలేసినా వేసి తీసినా వలపు కళ్ళు మూత పడవు. ప్రేమ వాకిళ్ళు మూత పడవు. తెల్లవారే తెల్లవారే వెన్నెలంతా ఆవిరాయే వేళ. తెల్లవారే తెల్లవారే సూర్యుడొచ్చే వేళ ఏలేరా. నేను లేవనంటే కాదు కూడదంటే సూర్యుడొచ్చి లేపుతాడు లేరా. ఆ జబిల్లొచ్చి లేపుతోందిలేమ్మా. పాలమబ్బు పాన్పులోన పట్టుకొక చాటు చాలు. పాలమబ్బు పాన్పులోన పట్టుకొక చాటు చాలు. పాలవెన్న గుండెలోన పిడికిడంత చోటు చాలు. చోటు దొరికినా చాటు చాలినా పూరకావు తెలిపి తలపులు అవి పాడుతాయి మేలు కొలుపులు. తెల్లవారే తెల్లవారే వెన్నెలంతా ఆవిరాయే వేళ. తెల్లవారే తెల్లవారే
చదువుకూడదంటే ఆ జబిల్లొచ్చి లేపుతోంది లేమా. నమస్కారం సార్. ఎవరు బాబు నువ్వు? నేనేనండి, చక్రిని. రాజా, ప్రెజెంట్ సార్. అరుణ, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. గౌరీ, ప్రెజెంట్ సార్. వాసు, ప్రెజెంట్ సార్. చక్రి. రాలేదు సార్. ఎందుకని? వాళ్ళ నాన్న వడ్రంగి పనిలో పెట్టేశారు సార్. వడ్రంగంపల్లిలోనా? అదేమిటి? రేయ్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అరేం చెప్తే చెయ్యి. కాఫీ తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టాలి, నీళ్లు తెమ్మంటే తేవాలి. వినపడిందా? చెంగయ్య, నీకు బుద్ధి ఉందా లేదా? ఏమయ్యా, బంగారు లాంటి కుర్రాడు క్లాస్ లో ఫస్ట్ వస్తున్నవాడు, వాడిని తీసుకెళ్లి వడ్రంగంపల్లిలో పెడతావా? చదివించడం నా వల్ల కావటం లేదండి. ఏ జీతం ఎవరు కడతారు, పుస్తకాలు ఎవరు కొంటారు? పిల్లలు కనపడి ఆ మాత్రం చేయలేవా? మీకు కుదురుద్ది కానీ మాకెలా కుదురుద్దండి? సరే, వాడు నాతో పంపించు, నేను చదివిస్తాను. చదివిస్తారు సరేనండి, ఇక్కడ నెలకు 10 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నన్ను ఇవ్వమంటావా? తండ్రి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు కదయ్యా. అంతకంటే కషాయం వాడికి తీసుకెళ్ళి అప్పచెప్పు, నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, ఇవాళ నుంచి కుర్రాడు మా ఇంట్లో ఉంటాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను చదివిస్తాను. ఇచ్చిన లెక్క పూర్తయిందా? లెక్కలు చేస్తున్నాను సార్. ఏమ్మా, తెలుగు. నువ్వెంతవరకు వచ్చావు? చక్రి, ఏం చేస్తున్నావు? నా హోంవర్క్ నాన్న. నీ హోంవర్క్ అర్థం చేయటం చేతులు అవుతున్నాయి నాన్న. ఏమిటి? అచ్చంగా ఆడుకోవడానికి చేతులు లాగటం లేదు, హోంవర్క్ చేయడానికి చేతులు లాగుతున్నాయా? అదంతా వంక, అలా వీలు కాదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. చక్రి, ఇచ్చే. చక్రి, ఎక్కడ? అరే, నీళ్ళు నువ్వు తోడుతున్నావా? గౌరీ, ఏంటి నాన్న? వాడు ఒక్కడే పని చేస్తుంటే వాడికి సాయం చేయకూడదమ్మా. నా చేతులు లాగుతున్నాయి నాన్న. నీకు ఇది ఒక పాట అయిపోయిందమ్మా, చేతులు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయని. చక్రి, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. బాబు, ఈ ఉత్తరం తీసుకెళ్ళి వివరాలన్నీ ఇందులోనే వ్రాశాను. హైదరాబాద్ లో రామచంద్రరావు గారని నాకు స్నేహితుడు ఆయన ఉన్నాడు. ఆయనే స్టేషన్కి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను హాస్టల్లో ఆయనే చేర్పిస్తాడు. అన్ని సదుపాయాలు ఆయనే చూస్తాడు. పెద్దవాడవై బాగా చదువుకుని తిరిగిరా, వెళ్ళు. చక్రి, బాబు, నేను ఇంకానే జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి సార్, మిమ్మల్ని మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా? కాలేజీ చదువు అయిపోగానే మీకోసం వచ్చాను. ఆ అమ్మగారు పోయారని, తర్వాత మీరు ఆ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. అవును బాబు, ఆవిడ టీబీ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనూ ఆ ఊళ్ళో కూడా నాకు ఉండబుద్ధి కాలేదు. ఆ ఊరు వదిలి చాలా దూరం వచ్చేసాను. గౌరీ ఎలా ఉంది సార్? చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఏ పెళ్లి కాక. గౌరికి ఇంకా పెళ్లి కాలేదా? బ్రతకటానికే కష్టంగా ఉన్న రోజులు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అంత తేలిక? చాలా సంబంధాలు చూశాను. కట్నం లేకుండా ఎవరూ చేసుకోమన్నారు. చేసుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు రెండో పెళ్లి వాళ్ళు, మూడో పెళ్లి వాళ్ళు. అందుకని దానికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో హాస్పిటల్లో ఉంది.